అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీతోటి మీ మనసులోని మాట మాట్లాడతారు. మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వారితో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విషయం చెప్పడం తర్వాత మీరు శుభవార్త అందుకోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించడం అయితే సాధ్యమవుతుంది. ఆనందం క్షణాలు అనేవి మీరు పంచుకుంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలు ఉన్నాయి. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు సాధ్యమవుతుంది. ఈరోజు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. ఈరోజు రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. మీరు ధైర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మీ ప్రవర్తన వలన ఈరోజు చాలా మంది మీ వైపు ఆకర్షితులవుతారు. విందు వినోదాల్లో అందరూ మీ వైపు ఆకర్షితులవుతారు. ఈరోజు ఎవరైతే ప్రేమలో పడలేదో వారికి ప్రేమ ఎదురు కాబోతున్నది. ప్రేమలో మీకు ఈరోజు చాలా బాగా ఈరోజు శుభాలే కలుగుతాయి. మీరు ప్రేమికులైతే మీకు ప్రేమ వివాహం చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్న వారికైతే పెద్దల యొక్క కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లభించే అవకాశం కూడా ఉంది. వ్యవస్థను బట్టి పనులను చేస్తూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో మీకు చక్కని ప్రయోజనం అయితే చేకూరబోతుంది. మీరు కోరుకున్న వ్యక్తితోటి వివాహం అవుతుంది. ఉత్సాహంతో విద్యార్థులు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైతే మరి ఎక్కువగా మరి బయట ఆహార పదార్థాలు సేకరిస్తున్నారో అటువంటి వారు మాత్రం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఈ రోజు మాత్రం బయట ఆహార పదార్థాలను సేకరించకుండా ఉండడమే ఉత్తమం. వ్యాపార కార్యకలాపాలలో కూడా లాభాలే కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవన వాహనానికి అనుకూలంగానే ఉంది సమయము. మరియు సొంత ఇంటి కళ తొందరగా నెరవేరబోతుంది. ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది. సక్సెస్ శాతం ఎక్కువగానే కనిపిస్తున్నది. మరియు అన్ని రంగాల్లో కూడా మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. పనితీరులో విజృంభణ కనిపిస్తుంది. మీపై అసూయపడే వ్యక్తులు మీకు ఈరోజు తెలిసి రావడం జరుగుతుంది. మీరు మాత్రం చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము. మీకు శత్రుల నుంచి హాని కలగకుండా ఉండాలంటే మెడలో కాల భైరవ రూపం ధరించండి. మరియు భైరవాష్టకం పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి హాని, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి దరిచేరకుండా ఉంటాయి. మీరు ఆచరణ ప్రసంగంలో తీపి తేవడం ద్వారా మీకు గౌరవం ఈ రోజు పెరిగిపోతుంది. కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించటం ద్వారా దుర్వినియోగ పదాలను నియంత్రించట కారణంగా ఈరోజు మీకు విజయం అనేది చేకూరుతుంది. పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పని రంగంలో పెద్ద అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి. ఈరోజు కొత్త కొత్త అవకాశాలు అనేవి అందుకోవడం సాధ్యమవుతుంది. మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగాలలో చేరే అవకాశాలు లభించే అవకాశాలు అయితే ఎవరికైతే మరి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉంటుందో అంటే వారికి ఉన్నటువంటి ఉద్యోగం సంపాదించటంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకునేట కొరకు దోష నివారణ పరిహారం చేయవలసి ఉంటుంది. మరియు దాని కొరకు ఈ రోజు రాశి వారు తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఉపయోగించాల్సి ఉంటుంది. మరియు తెల్ల జిల్లేడు చెట్టు వేరును గనక వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించిన తర్వాత గనక ఆ వేరును చక్కగా గణపతి పూజ చేసిన తర్వాత మీరు చక్కగా ఆ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు వేరును సంకటహార గణేష స్తోత్రం 4 సార్లు పఠించిన తర్వాత మరియు కుడి చేతి కంకణానికి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత గనక ప్రయత్నించినట్లయితే మీకు విజయం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది. మీరు ఎటువంటి విషయంలో కూడా మీరే విజయవంతులు అవుతారు. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగం విషయంలోనైనా సరే మరి ఏ ఇతర విషయాల్లో అయినా సరే ఖచ్చితంగా మీరు దాంట్లో లాభాలే కలిగే విధంగా మీకు ఉంటుంది. మీకు దోష నివారణ జరిగే అన్ని సమస్యల నుండి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారు. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు ఈరోజు డబ్బు కూడా చేతికి అందే అవకాశాలు అయితే ఉన్నాయి. మరియు ఈరోజు ఎవరైతే మరి రెజ్యూములను పంపించాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా శుభదినముగా ఉన్నది. మరియు ఎవరైతే మంచి మంచి కంపెనీలలో ఉద్యోగం సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారో వారికి కూడా తొందరగా కళ నెరవేరబోతుంది. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అయిపోయి అన్ని సమస్యల నుండి బయటపడి గట్టెక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు
ప్రమోషన్ తో పాటు బదిలీల గురించి అయిన సమాచారం అందుకునే అవకాశం కూడా ఉంది. మరి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. మరియు త్వరలో మీకు లాభం అనేది, ప్రయోజనం అనేది లభిస్తుంది. మీకు విజయం అనేది వరిస్తుంది. మీరు మీ భార్యతోటి రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ప్రేమలో మీకు విజయం అనేది వరిస్తుంది. మరియు ఎవరైతే ప్రేమలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వారి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 16 మరియు లక్కీ కలర్ అయితే ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.